కాబట్టి మేము మిమ్మల్ని అడగవలసి ఉంటుంది. మీరు మా పైన అభియోగం చేశారు కాబట్టి మీ పైన కూడా అభియోగం చేసే వాక్యాలు మాకు కనిపించినాయి. వేదవాక్యాలు ఏదైతే బ్రహ్మ ప్రమాణకం అని చెప్పారు, విధిశేషం కాదని చెప్పారు కదా. ఇప్పుడు ఇన్ని వాక్యాలు విధిపరకమైన మీకు చూపించాము. అప్పుడు ఆకాంక్ష కలిగింది. ఆకాంక్ష జరిగిన తర్వాత దానికి ఉపాసనాది జరుగుతూ ఉండాలా. అందువల్ల ఇన్ని రకాలుగా మనం చూసినప్పుడు అవన్నీ కూడా వేదాంత వాక్యాలన్నీ కూడా స్వరూప సమర్పణేన, తన యొక్క స్వరూపాన్ని సమర్పణం అంటే తెలిపేదానిలో, దాన్ని పొందేదానిలో, దాన్ని ఉపాసించేదానిలో ఉపయుక్త అంటే సమస్తము ప్రవర్తింపజేస్తున్నాయి. తర్వాత ఆత్మ ఎటువంటిది? నిత్యమైంది, సర్వజ్ఞ సర్వజ్ఞైన వాడు, సర్వగత సర్వగత అంటే అంతటా వ్యాపించిన వాడు, నిత్యతృప్త ఎప్పుడు నిత్యతృప్తులే కాని అతృప్తులైన వాడు కాదు. అంటే పూర్ణ సుఖ స్వరూపుడు, పూర్ణ శాంతి స్వరూపుడు, నిత్య శుద్ధ, నిత్య బుద్ధ, నిత్యముక్త స్వభావం కలిగిన. నిత్య శుద్ధమైన వాడు అంటే పాపాది మలం లేనివాడు, బుద్ధ అంటే బోధస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, తర్వాత ముక్త స్వభావుడు, విజ్ఞానమానందం బ్రహ్మ ఇత్యేమాదయ. ఆ యొక్క బ్రహ్మస్వరూపం ఎటువంటిది తెలుసుకోవాలంటే విజ్ఞాన స్వరూపుడు, ఆనంద స్వరూపుడు బ్రహ్మ అని బ్రహ్మ యొక్క స్వరూపాన్ని తెలుపుతూ ఉన్నాయి వాక్యాలు. ఇప్పుడేం చేసింది? ఒకటో విధిని తెలిపింది, రెండవదో బ్రహ్మ యొక్క స్వరూపాన్ని తెలిపింది. మరి ఇది మాకు కూడా అంతగా తెలిపింది. మాకు ఏంటిది, నువ్వు ఇలా చేయాలా ఇలా చేయాలని చూపించి దాని యొక్క అధికారాన్ని చూపించింది, వగైరా వగైరా చేసింది. మా వేదవాక్యాలు ఎట్లాగైతే విధిశేషత్వం కలిగినాయో అట్లా ఇప్పుడు బ్రహ్మవాక్యాలు కూడా, వేదాంత వాక్యాలు కూడా విధిశేషత్వంగా స్వీకరించాలా వద్దా? ఎందుకంటే విధిని సూచించి బ్రహ్మ యొక్క స్వరూపాన్ని కూడా సూచించింది. బ్రహ్మ యొక్క స్వరూపం ఏంటిది? సర్వగతుడు, నిత్యతృప్తుడు, నిత్యశుద్ధుడు, నిత్యబుద్ధుడు, నిత్యముక్తు స్వభావం కలిగిన వాడు, విజ్ఞాన స్వరూపుడు, ఆనంద స్వరూపుడు అనే దాన్ని కూడా ఇక్కడ మనకు సూచించింది. అందువల్ల తస్తద్ ఉపాసనాచ శాస్త్ర దృష్టో మోక్ష ఫలం భవిష్యతి. దాన్ని ఉపాసన చేసినందువల్ల ఏ విధంగా శాస్త్రం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా ఉపాసన చేసినందువల్ల మోక్షం కూడా వస్తుంది అనే ఫలాన్ని కూడా సూచించింది. చూడు అంటే నువ్వు నెత్తిని రాళ్ళేస్తే వాళ్ళు ఏరా ఏంటి? నువ్వు వాళ్ళ నెత్తిని రాళ్ళు వేయాలంటే వాళ్ళు కూడా నీ నెత్తిని రాళ్ళేస్తారు. అందుకొరకు మాకు ఫలం సూచించింది అక్కడ స్వర్గము, మీకు ఫలం సూచించింది ఇక్కడ మోక్షము. మీకు శాస్త్రం చూపించింది, మాకు శాస్త్రం చూపించింది. మీకు విధి వాక్యాలున్నాయి, మాకు విధి వాక్యాలున్నాయి. మీకు స్వరూప స్వభావాన్ని సూచించింది, మాకు స్వరూప స్వభావం కాబట్టి మాకు మా దగ్గర ఎట్లాగైతే వేదవాక్యాలు విధిశేషత్వాన్ని పట్టుకున్నాయో అట్లాగే మీ వేదాంత వాక్యాలు కూడా విధిశేషత్వమే కాని శేషిత్వము కాదు అనే విషయాన్ని ఇక్కడ పూర్వపక్షి గుర్తు చేశాడు. అయిందా? తదుపాసనాచ అంటే బ్రహ్మ సంబంధమైన ఉపాసన చేసిన కారణం చేత దృష్టో మోక్ష ఫలం. అక్కడ ఫలం ఏంటిది? మోక్షం అనేది కలిగింది. ఎప్పుడది భవిష్యత్తు తర్వాత కలుగుతుంది, అప్పుడే కలగదు. మాకు భవిష్య ఫలం చెప్పారు కదా, మీకు కూడా భవిష్య ఫలం ఇదంతా ఉపాసన చేసినందువల్ల ఎప్పుడో కలుగుతుంది, అప్పుడే కలగదు. వారి దృష్టిలో, మన దృష్టిలో కాదు. అందువల్ల భవిష్యతీతి అని ఈ విధంగా శాస్త్రం బోధిస్తూ ఉంది. అందువల్ల కర్తవ్య విధి అననుప్రవేశేతు వస్తుమాత్ర కథనే ఆనోపాదాన అసంభవాతు అన్నారు. కర్తవ్య విధి అననుప్రవేశే, కర్తవ్యాన్ని బోధించనందువల్ల, విధిని బోధించనందువల్ల, ఒక వస్తువును మాత్రం చెప్పినందువల్ల అక్కడ హానము లేదు, ఉపాదానము లేదు. వస్తువు మాత్రమే చెప్పారనుకోండి. ఏం చెప్పాడు? మామిడి పండు, అరటి పండు, చింతపండు, ఆ పండు, ఈ పండు అన్నారనుకోండి, ఎవరికైనా కలుగుతుంది అందులో? మామిడి పండు, జామ పండు, చింతపండు, ఆ పండు, ఈ పండు అన్నామనుకో ఒకటే వరుసగా, అందులో ఏమైనా ప్రవృత్తి నివృత్తి ఏమైనా కలిగిందా? ఊరికి పండు 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 అనుకుంటూ పోయావు. తీసుకురమ్మన్నా లేదు, తీసుకురావద్దన్నా ప్రవృత్తో నివృత్తో కలుగుతుంది. ఊరికి పండు 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 అనుకుంటూ పోతే దానిలో ఏమైనా ప్రయోజనం ఉందా? అందువల్ల విధి ప్రతిషేధాలను తెలిపని వాక్యాల వల్ల
ఏమాత్రం కూడా సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ వగైరా వరగా అంటే లెక్క పెట్టుకుంటే ఇక్కడ దాకా ఇది సముద్రం దాకా పోండి, ఏముంది దానిలో వచ్చిన వాక్యం ఉంది? దాని ప్రవృత్తి ఉందా, నివృత్తి ఉందా? లేదు. ఎలాగా అంటే హానోపాదాన అసంభవాతు వస్తు మాత్ర కథనే, వస్తువు మాత్రమే చెప్పినందువల్ల ఎల్లమ్మ, మల్లమ్మ, పుల్లమ్మ, ఎల్లమ్మ, ఎల్లయ్య, మల్లయ్య, పుల్లయ్య అనుకుంటే ఏమైనా మనకు కనిపించిందా? వస్తున్నాడు పోతున్నాడు అంటే ఏదన్నా మనకు హానోపాదానము ఉంటుంది. అందువల్ల అక్కడ ప్రయోజనమేమీ లేదు. ఎక్కడైతే హానోపాదాన ప్రయుక్తమైన విధి ప్రతిషేధాలు వగైరా ఉంటాయో అక్కడే ప్రయోజనకారి గాని మిగతా ప్రయోజనకారి కాదు. ఎట్లాగా అంటావా? సత్వదీపావసమతి అన్నారు అనుకోండి. 7 దీపాలతో కలిగింది భూభాగం అన్నారు అనుకోండి. 7 దీపాలేంటి? 7 దీపాలతో కలిగింది కదా. మనదేం దీపం? నీ తలకాయ దీపం జంబూ దీపం. మరి జంబూ దీపం సంకల్పాలు పూజలు చేస్తే సంకల్పాలు చెప్తాం. అందరూ జంబూ ద్వీప, భారతవర్షే, భారతఖండే అని చెప్తాము. అటువంటి సప్తద్వీపాలతో కూడుకోండి ఇది భూభాగం అన్నారు అనుకోండి. దాంతో ఏమొచ్చింది మీకు? ప్రవృత్తి కలిగిందా, నివృత్తి కలిగిందా? 7 దీపాలతో కూడుకుంది భూభాగం అంటే ప్రవృత్తి లేదు, నివృత్తి లేదు. ఆ తర్వాత రాజాసౌ గచ్చతి అన్నారు అనుకోండి. ఆ రాజు వెళ్ళిపోతున్నాడు అన్నారు అనుకోండి. ఆ రాజు పోతున్నా అంటే మీకు ప్రవృత్తి కలిగిందా, నివృత్తి కలిగిందా? ఒకవేళ కలిగితే పోయి చూద్దాం, ప్రవృత్తి కలుగుతుందో ఊరికి చెప్పారనుకున్న వాక్యం పోతున్నాడో పోతాడో నీకు తెలియదు కదా. అందువల్ల గచ్చతి ఇది ఆది వాక్యవత్ వేదాంత వాక్యానాం అనర్థమేవ స్యాతు. 7 దీపాలతో కూడుకుంది భూభాగము. ఆ రాజు వెళుతున్నాడు, ఫలానా వెళుతున్నాడు, పిచ్చోడు వెళుతున్నాడు, సచ్చినోడు వెళుతున్నాడు అంటే ఎట్లాగైతే సార్థకత లేదో అట్లాగే హానోపాదాన రహితమైన విధి ప్రషేధాదులు లేనటువంటి వేదాంత వాక్యాలు ఏవైతేవో అవి అనర్థమే కాని సార్థమకము కాదు అనేదాన్ని పూర్వపక్షి నిరూపణ చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. మళ్ళీ ఉత్తర పక్షి అంటే వేదాంతి ఒకవేళ అడుగుతాడేమో అని వేదాంత పక్షంలో తనే ప్రశ్న వేసుకుంటున్నాడు పూర్వపక్షం వారు. నను వస్తుమాత్ర కథనేపి రజ్జుయం నాయం సర్ప ఇత్యాదు భ్రాంతి జనిత భీతి నివర్తనేన అర్థవత్వం దృష్టం. ఒకవేళ నువ్వు అంటావేమో ఇది పాము కాదు తాడే అని ఒకవేళ అంటే దానికి సంబంధించిన భయం పోతుంది కదా అని ఒకవేళ అంటావేమో. ఇది ఎవరు? ఉత్తర పక్షి తరఫున పూర్వపక్ష ప్రశ్న వేస్తున్నాడు. వాక్యంలో విధి ప్రషేధాలు లేనందువల్ల సార్థకం లేదన్నాడు కదా. ఇది పాము కాదు తాడే అన్నందువల్ల లోపల ఉన్న భయం పోయింది కదా. అక్కడ విధి లేదు, నిషేధం లేదు కదా. ఇది తాడు కాదు పాము అన్నప్పుడు విధా నిషేధమా? 2 లేవు. మరి ఆ 2 లేనప్పుడు లోపల ఉన్న భయం పోయిందా లేదా? మరి సార్థకమైందా, నిరుద్ధకమైందా? సార్థకమైంది. కాబట్టి అట్లయిన బ్రహ్మవాక్యాలు కూడా మరి సార్థకం అవుతాయని ఒకవేళ నీవు అంటావేమో అని ఎవరంటున్నారు? పూర్వపక్షమే ఉత్తరపక్షం ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంటావేమో. ఏంటిది వాక్యము? నను వస్తుమాత్ర కథనేపి, వస్తు మాత్రం చెప్పినప్పటికీ ఏమవుతుంది? రజ్జుయం నాయం సర్ప, ఇది రజ్జుయే కాని తాడే కాని పాము కాదు అని ఒకవేళ అన్నప్పుడు ఇత్యాదో భ్రాంతి జనిత భ్రమతో కలిగిన భీతి నివర్తనేన అర్థవత్వం దృష్టం. భీతి నివర్తనేన అంటే భయాన్ని పోగొట్టినందువల్ల ఆ వాక్యం అక్కడ సార్థకమైందా లేదా? సార్థకమైనట్టు చూస్తూ ఉన్నాం కాబట్టి తద ఇహాపి సంసారి ఆత్మవస్తు కథనేనా, ఇక్కడ కూడా సంసారి అంటే జయమన ప్రవాహ రూపంలో పడిన జీవుడికి ఆత్మవస్తు కథన మాత్రేన నీవు జీవుడివి కాదు ఆ ఆత్మవే అని చెప్పినప్పుడు సంసారిత్వ భ్రాంతి నివర్తనైన అర్థవత్వం శాత. నేను సంసారిని కాదు ఆత్మనేనే అనే అన్నందువల్ల అది సార్థకమైందా లేదా?
జ్ఞానమన ప్రవాహ రూపంలో వాడి కొట్టుమిట్టాడుతున్న దుఃఖ పరంపరలో పోతున్న ఆ జీవుడికి నీవు ఏంటిది సంసారివి కాదు, జీవుడివి కాదు, నువ్వు సర్వత్ర నిండి ఉన్న పరమాత్మే నీవు అని అన్నప్పుడు నానా దుఃఖ పరంపరలతో బాధపడుతున్న ఆ జీవుడికి ఆనందం కలిగింది. అందువల్ల ఆ వాక్యం సార్థకమైందా నిరర్థకమైందా? మరి నువ్వు ఎట్లా అన్నావో ప్రవృత్తి నివృత్తులు లేనందువల్ల సార్థకం కాదు అనే ఉద్దేశం చేత అర్థమైందా లేదా ఈ ప్రశ్న? చాదివేతదేవం ఇక్కడ వరకు ఏంటిది? పూర్వపక్ష ఇది సిద్ధాంతి రూపంలో పూర్వపక్షే తనకు ప్రశ్న వేసుకున్నారు. మళ్ళీ ఆయనే ఉత్తరం చెప్తున్నాడు. మళ్ళీ పూర్వపక్ష స్యాదేతదేవం, ఒకవేళ అలా అయితే కావచ్చుగాక, యది రజ్జు స్వరూప శ్రవణ ఇవ సర్పభ్రాంతి సంసారిత్వ భ్రాంతి బ్రహ్మస్వరూప శ్రవణ మాత్రేన నివర్తేత. నువ్వు అన్నావు కదా ఇది తాడు కాదు, పాము కాదు, తాడే అన్నంత మాత్రంలోనే భయం పోయిందన్నావు కదా. అట్లాగే నువ్వు ఇది జీవుడు కాదు బ్రహ్మమే అని విన్నంత మాత్రం చేత వాడు భ్రాంతి పోతుందా? ఎవరు అడుగుతున్నారు? పూర్వపక్షి అడుగుతున్నారు ఉత్తరపక్షిని. అటుబట్టి ఏదో కింద పడేయాలి కదా. ఇది తాడు కాదు, పాము కాదు, తాడే అన్నప్పుడు వాళ్ళు భయం పోతే పోవచ్చు గాక. మరి ఊరికే అడుగుతారా? ఇప్పుడు తాడు కాదు పాము, పాము కాదు తాడు అనే దగ్గర కూడా ఇది పాము కాదు తాడు అనే దగ్గర మనం మననం చేశామా? అన్నంత మాత్రం చేత విన్నంత మాత్రం చేత అక్కడ బ్రహ్మం పోయింది. కానీ ఇక్కడ నువ్వు జీవుడు కాదు బ్రహ్మమే అని విన్నంత మాత్రం చేత వాడు భ్రాంతి పోతుందా? పోయేదానికి వీలు లేదు. మరి ఎట్లా అన్నావు నువ్వు? సమాధానం ఎట్లా చెప్పావు అని పూర్వపక్షి సిద్ధాంతం అవుతున్నాడా? శారీరం అక్కడికి పోతే పోవచ్చు కాక. ఎక్కడ రజ్జు స్వరూప శ్రవణ ఇవ, రజ్జు స్వరూపాన్ని విన్నంత మాత్రం చేతనే సర్పభ్రాంతి పోయిందో? ప్రశ్న అర్థం చేసుకోండి. వాళ్ళు ఎట్లా తికతికమకలు పెట్టి సిద్ధాంతిని ప్రశ్నిస్తున్నారో. ఎక్కడైతే సర్పము కాదు పాము అన్న దగ్గర అక్కడ భ్రాంతి పోయింది సరే, అదే మాదిరి సంసారిత్వ భ్రాంతి బ్రహ్మస్వరూప శ్రవణ మాత్రేన నివర్తేత. అట్లాగే నేను సంసారిని, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను బ్రాహ్మణ్ణి, క్షత్రుని అని ఈ భ్రాంతి ఏదైతే ఉందో జీవుడికి నువ్వు బ్రహ్మమే అని వినంత మాత్రం చేతనే అది నివృత్తి కావాలి, అవుతుందా అని అడుగుతున్నాడు పూర్వపక్షి సిద్ధాంతిని. నివర్తేత, అట్లా పోయేదానికి వీలు లేదు. నతు నివర్తేత శృత బ్రహ్మణోపి యథాపూర్వం సుఖ దుఃఖాది సంసారిత్వ ధర్మ దర్శనాతో. వారికి నివర్తి చెందదు. ఎందుకు? ఎన్నిసార్లు విన్నా నేను సుఖిని, నేను దుఃఖిని, వాడు సుఖం దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు. నీవు బ్రహ్మం అన్నంత మాత్రం చేత భ్రాంతి పోతే ఇవాళ సుఖం ఉండకూడదు, దుఃఖం ఉండకూడదు. అట్లా 12 సార్లు విన్నప్పటికీ సుఖం దుఃఖం ఉంది. వాళ్ళ దగ్గర పోతాడు. మీకుందా లేదా? మాకుందా లేదా? ఎన్నిసార్లు విన్నాము? పోతుందా అట్లా పోయేదానికి? మరి ఎట్లాగా నువ్వు ఆ తాడు సర్పాన్ని ఉపమానం తీసుకొని ఇక్కడ జీవుడికి బ్రహ్మకు ఉపమానం చెప్పావు? దానికి దీనికి సరిపోయేది కాదు అని పూర్వపక్షి సిద్ధాంతం మీద అడుగుతున్నాడు. బాగానే ఉంది కదా. యథాపూర్వం శృత బ్రహ్మనోపి, బ్రహ్మమును గురించిన విషయం విన్నప్పటికీ పూర్వవత్ అంటే పూర్వంలో ఎట్లాగైతే సుఖ దుఃఖాలు వాడికి ఉన్నాయో వినకముందు, బ్రహ్మమును గురించి వినకముందు ఏ సుఖ దుఃఖాలు అయితే ఉన్నాయో విన్న తర్వాత కూడా ఉన్నాయో లేవవి సంసారిత్వ ధర్మ దర్శనాత్. నేను సంసారినే, నేను జీవుణ్ణి అనుకుంటున్నా, నేను బ్రహ్మని అనుకుంటున్నాడు. మరి ఎక్కడ పోయింది? బ్రహ్మ పోయిందా? అక్కడ పోతే పోవచ్చు కాక. సర్పం తాడు దగ్గర పోతే పోవచ్చు. ఇక్కడ పోతుందా? శ్రవణ మాత్రం పోయే అవకాశము లేదు. అందువల్లనే మీ శాస్త్రం ఏం చెప్పింది తెలుసా? శ్రోతవ్యో మంతవ్యో నిధిదాస్యవ్య ఇది శ్రవణోత్తర కాలయోర్ మనన నిధిధ్యాసనయోర్ విధి దర్శనాత్. మళ్ళీ అక్కడికి బట్టి ఆ విధి దగ్గరికి తీసుకొని రావాలి. మీ శాస్త్రం ఏం చేస్తే ఆత్మ వారి దర్శనమైన కదా
తర్వాత ఏం చెప్పింది? విధి. శ్రోతవ్య, వినాలి. వినాలి అనేది విధే కదా. మంతవ్య, మననం చేయి, అది విధే కాదా? నిధిధ్యాస్తవ్య, నిధిధ్యాసన చేయి. మరి నువ్వు ఎట్లా కాదన్నావు? విధిశేషత్వం ఎందు లేదా? ఇప్పుడు కేవలం విన్నంత మాత్రం చేతనే అక్కడ నీకు భ్రాంతి పోలే. ఆ భ్రాంతి పోవాలంటే ఏం చేయాలా? విను, మననం చేయి, నిధ్యాస చేయి. ఇదంతా ఏంటి? విధే కాదా? కండిషనే కాదా? మరి విన్నంత మాత్రంలో అక్కడ పోలేదు కదా. ఈ మూడు కూడా చెయ్యాలి అని మీ వేదవాక్యమే చెప్పింది కదా. ఇది శ్రవణ ఉత్తరకాలయో. శ్రవణం చేసిన తర్వాత, ఉత్తరకాలం అంటే తర్వాత, శ్రవణం చేసిన తర్వాత ఏం విధానం చేసింది? మననం. దాని తర్వాత ఏం విధానం చేసింది? నిధిధ్యాసనం. విధి దర్శనాతో నీకు విధానాన్ని సూచిస్తుంది శాస్త్రం. అక్కడ కేవలం విని వదిలిపెట్టమని చెప్పలేదు. మేమెట్లాగైతే ధర్మ జిజ్ఞాస చేసిన తర్వాత అక్కడ కర్మ చేయవలసి ఉంటుందో మాకు విధానం ఉందో, అట్లాగే మీ బ్రహ్మ సంబంధం విన్న తర్వాత, జిజ్ఞాస తర్వాత ఏం చేయాలా? శ్రవణం చేయమంది, మననం చేయమంది, నిధిధ్యాస చేయండి. ఈ విధానం అంతా కనిపిస్తూనే ఉంది. అందువల్ల తస్మాత్ ప్రతిపత్తి విధి విషయతయైవ శాస్త్ర ప్రమాణకం బ్రహ్మ అభివంతవ్యం. అందువల్ల ప్రతిపత్తి అంటే ఉపాసన ద్వారా బ్రహ్మ విధి విషయపరకంగానే, శాస్త్ర ప్రమాణకంగానే, విధి విషయకంగా లేకుండా కేవలం శాస్త్ర ప్రమాణకంగా ఏ అవకాశమూ లేదు అని పూర్వపక్షి ఇంత పెద్ద పూర్వపక్షం చేశాడు. అప్పుడేమైంది? విధి శేషత్వమే కాని శేషి కాదు. ఎందుకంటే ఈ మాకెట్లా అయితే విధానాన్ని చూపించింది శాస్త్రము, మీ బ్రహ్మపరంగా కూడా ఈ విధంగా విధానం సూచించింది కాబట్టి అందువల్ల శాస్త్ర ప్రమాణకం శేషత్వం చేతనవుతుందే కానీ శేష రూపంలో అవకాశం లేదు అని పూర్వ మీమాంసకులు ఉత్తర మీమాంసకులు ధ్వజమెత్తాడు. ఇంతవరకు ధ్వజమెత్తారు. ఇంతవరకు ఏమైంది? ఈ రోజు మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్వపక్షమే అయింది. ఎక్కడి నుంచి? అత్రాపరే ప్రత్యవతిష్టంతే అనే దగ్గర నుంచి తస్మాత్ అని ఏదైతే సమాపన చేశాడో, తస్మాత్ ప్రతిపత్తి విధి విషయతయైవ శాస్త్ర ప్రమాణకం బ్రహ్మాభ్యుపగంతవ్యమితి. విధి విషయం చేతనే, విషయత్వం చేతనే, విషయత్వం చేత కాదు, శేషత్వం చేతనే శాస్త్ర ప్రమాణకం గాని శేషిత్వం చేత శాస్త్ర ప్రమాణకం కాదు అనే వరకు ఇంత లంబాయమాయనమైన పూర్వపక్షము చేశారు. ఇంత పెద్ద అంటే మరి వాళ్ళకు సంబంధించిన కూడా వేదవాక్యాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి కాబట్టి ఇవి మనకే చూపెట్టి వాళ్ళు ప్రశ్న వేస్తున్నారు. వాళ్ళకి చూపించి మనం ప్రశ్న వేసాం లేదా? అట్లాగే మనకే చూపెట్టి మన చేతులు మన నెత్తినే పెట్టారు. అప్పుడు వారికి సమాధానం చెప్పాలా వద్దా? చెప్పకపోతే ఏంటిది? వాళ్ళు చెప్పింది కరెక్ట్ అవుతుంది, చెప్పితే ఏమవుతుంది అంటే అది నివృత్తి అయిపోతుంది. అందువల్ల మరి వాళ్ళు చెప్పేది కూడా అంతే నిజమే. అవునా? విని వదిలిపెడితే అయిపోతుందా? విని వదిలిపెడితే వాళ్ళకి బ్రహ్మ అయిపోతాడా? దుఃఖాలు రాకుండా పోతాయా? ఇక్కడి నుంచి ఎగిరిపోతాడా? అందుకొరకు శ్రోతవ్యం, మంతవ్యం, నిధిధ్యాస, శ్రవణం చేయాలి, మననం చేయాలి, నిధిధ్యాసాలు చేయాలని మీ శాస్త్రం చెప్పింది కదా. అందుకొరకు అదేంటి? విధే కాదా? అందువల్ల విధిశేషత్వమే కాని శేషిత్వం కాదు మీ బ్రహ్మ శాస్త్ర ప్రమాణకత్వం అనేదాన్ని పూర్వపక్షి ఇంతవరకు తనదైన పద్ధతి లోపల ప్రశ్న వేశాడు. ఇప్పుడు దానికి సమాధానం చెప్పాలా వద్దా? చెబుతున్నాడు. అత్రాభిధీయతే. ఈ రకంగా పూర్వపక్షము తటస్థించినందువల్ల దానికి అభిధీయత అంటే చెప్పబడుతుంది. అభిధ అంటే అర్థమేంటిది? అభిధ అంటే విన్నారు కదా, అభిధ వ్యంజన లక్షణాన్ని విన్నారా లేదా? ఎప్పుడో విన్నాం లేదు. నైష్కర్మ సిద్ధులు అంతదే కదా. అభిధ లక్షణ వ్యంజన. అభిధ అంటే ఉన్నదిన్నట్టు చెప్పడం, లక్షణ అంటే మూడు రకాల లక్షణ, వ్యంజన అంటే వ్యంగ్యం. ఇప్పుడు చాలా బుద్ధిమంతుడయ్యా అంటే ఏమైంది? అప్పుడు బుద్ధివేణని పట్టుకొని బుద్ధిమంతుడయ్యా అంటే ఏమైంది? వ్యంగ్యమైందా లేదా?
లక్షణం అంటే ఏంటిది మా ఇల్లు కృష్ణా నదిలో ఉంది అంటే ఏమైనప్పుడు లక్షణ ఏదైతే మొత్తం లక్షణ కదా. అభిధ అంటే ఉన్నదన్నట్టు చెప్పడం. అభిధీయత అంటే మా యొక్క స్వరూపాన్ని మీకు ఉన్నదన్నట్టు చూపిస్తున్నాము అనేదాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అన్ని చెప్పాము, అన్ని రాసుకున్నారు, అన్ని క్యాసెట్లు కూడా విన్నారు, ఏమేమో అయిపోయింది. మళ్ళీ అయినా అంతేలే, వంట చేసేది ఎందుకొరకంటే పూజ చేసేది అనుకొరకు, తినేది కాదు, లోపలికి పోయేది కాదు, క్యాసెట్లు పెట్టుకునేది ఎందుకొరకంటే వినేదాని కొరకు కాదు. అది ఇవన్నీ దీని గురించి ఎంతో ఒక రోజు 2 రోజులు అంతగా జరిగింది. అవిధ అంటేమి, లక్షణ అంటేమి, వ్యంగ్యము అంటే అర్థమే. 3 రకాలుగా ఉంటుంది భాష ప్రవర్తన. ఒకటేమో లక్షణ రూపంలో ఉంటుంది, దానిలో 3 రకాలు చెప్పేసుకున్నాము. వ్యంగ్య రూపంలో కూడా ఉంటుంది, తర్వాత అభిధ రూపంలో కూడా ఉంటుంది. అభిధ అంటే అర్థమేమి, ఉన్నది ఉన్నట్టు చెప్పడం. అందుకని అత్ర అభిధీయతే, ఇక్కడ నేను మా విషయాన్ని మీకు చెప్పుతున్నాము, మీకు అర్థమయ్యేట్టు అనేదాన్ని కూడా మనం ఇక్కడ అవగాహన చేసుకోవచ్చు. ఏంటది? నా నువ్వేదేదైతే ఆక్షేపం చేశావో అలా అయ్యేదానికి వీల్లేదు. నా అనేదేంటిది? అక్కడ పూర్వపక్షాన్ని నిషేధించడం, పూర్వపక్షాన్ని ఖండించడం. ఏదేదైతే మా పైన ఆరోపణ చేశావో అది అంతా అయ్యేదానికి వీల్లేదు. ఎందుకంటావా? కర్మ బ్రహ్మ విద్యా ఫలయోర్ వైలక్షణ్యాతు. సమాధానం ఏంటిది? కర్మ బ్రహ్మ విద్య ఫలయో. కర్మకు బ్రహ్మకు, కర్మ యొక్క విద్య వేరు, బ్రహ్మ యొక్క విద్య వేరు. కర్మ యొక్క ఫలం వేరు, బ్రహ్మ యొక్క విద్య అంటే ఏంటిది? ఇక్కడ జ్ఞానం. కర్మజ్ఞానం వేరు, దాని ఫలం వేరు. బ్రహ్మజ్ఞానం వేరు, దాని ఫలం వేరు. దాని అధికారి వేరు, దీని అధికారి. అంటే వైలక్షణ్యం అంటే చాలా విలక్షణత్వం, దానికి దీనికి ఏమాత్రం సంబంధం లేదు. దాని అధికారికి దీని అధికారికి, దాని జ్ఞానానికి దీని జ్ఞానానికి, దాని ఫలానికి దీని ఫలానికి ఏమాత్రం కూడా సంబంధము లేదు. ఎందుకు? శారీరం వాచికం మానసంచ కర్మ శృతి స్మృతి సిద్ధం ధర్మాఖ్యం. ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాం. కర్మ ఎన్ని రకాలు? శారీరకం, వాచికం, మానసికం. శారీరక కర్మలంతా ఏంటిది? కూడా ఈ శరీర అవయవాలతో చేసేదంతా కూడా శారీరక కర్మ. వాచకం అంటే వాక్కుతో ఉచ్చారణ చేసేదంతా కూడా అదేంటిది? అది కూడా కర్మే. ఎందుకంటే కర్మేంద్రియం చేస్తున్నాం కాబట్టి కర్మే. మనం ఉపాసన అనుకుంటారు కొంతమంది, పొరపాటు అయిపోయి పారాయణాదులు చేస్తే అది ఉపాసన అనుకుంటారు, అది కూడా కర్మే. ఎందుకంటే వాగేంద్రియం కర్మేంద్రియమా జ్ఞానేంద్రియమా? కర్మేంద్రియం కాబట్టి పారాయణాదులు కూడా కర్మ కిందకు వచ్చేస్తుంది. అందుకొరకు వాచిక కర్మ అయిపోయిందా. ఇంకోటి మానసికం కూడా కర్మే. అది కూడా ఎన్ని రకాలైంది ఇప్పుడు కర్మ? శారీరకం వాచికం మానసించ కర్మ. అది శృతి స్మృతి సిద్ధం. శృతి ద్వారా అంటే వేదం ద్వారా చెప్పబడింది, వేదాన్ని అనుసరించే స్మృతి భాగవత రామాయణ భగవద్గీతాదుల ద్వారా కూడా చెప్పబడింది. ఏంటిది? ధర్మాఖ్యం అన్నారు. ధర్మాఖ్యం అన్నారు అంటే ధర్మానికి సంబంధించిన కర్మలు 3 రకాలుగా ఉన్నాయి. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలా. ధర్మానికి సంబంధించిన కర్మలు శారీరక కర్మలు, వాచిక కర్మలు, మానసిక కర్మలు 3 ఉన్నాయి. ధర్మ సంబంధమైన విషయాలు కాబట్టి యద్విషయ జిజ్ఞాస అంటే ధర్మాన్ని సంపాదించేదాని కొరకు, ధర్మాన్ని నిర్వర్తించేదాని కొరకు 3 రకాలుగా. అంటే నువ్వు శారీరకంగా నిర్వర్తించవచ్చు ఆ ధర్మ కార్యాన్ని, వాచికంగా నిర్వర్తించవచ్చు, మానసికంగా నిర్వర్తించవచ్చు. శారీరకంగా చేయాలంటే శరీరంలో బలం లేకపోవచ్చు, ముసలితనం రావచ్చు. వాక్కు ద్వారా చేయొచ్చా లేదా? మరి మాకు శరీరం ఆరోగ్యం లేదండి, మేమట్లా ధర్మాన్ని చేయాలంటే ఇప్పుడు వాచికంగా చెయ్యి. వాక్కు కూడా పడిపోయింది, నోరు రావడం, అప్పుడు మనసుతో చెయ్యి. ఇప్పుడు దేంతో సాధ్యమైతే దాంతో చేయొచ్చా లేదా? మరి డబ్బు ఉంటేనే చేయాలి, లేకపోతే లేదా ఉందా? డబ్బు గల వాళ్ళు చేస్తారు, మాకు ఎట్లా అనేది ఉందా? ఈ 3 దాని దేరైనా చేయవచ్చు. అందుకొరకే యద్ విషయ జిజ్ఞాస అధాతో ధర్మ జిజ్ఞాస ఇది సూత్రత. అంటే నువ్వు అధాతు ధర్మ సంబంధమైన జిజ్ఞాస, ధర్మం తెలుసుకో.
ధర్మాన్ని తెలుసుకో. ఏ ధర్మాన్ని అని ఇందులో చెప్పరా. ధర్మ విషయం తెలుసుకోమన్నాడు. అది కాయికమా వాచికమా మానసికంగా అని చెప్పలేదు. ధర్మ జిజ్ఞాస చెయ్యి. ఏది ధర్మము, దేన్ని ఎలా ఆచరించాలనే దాన్ని జిజ్ఞాస చేసుకోమని చెప్పారు. కానీ ఒక రకంగా జిజ్ఞాస అక్కడ కాదు, ఒక సంబంధమైన కర్మ కాదు, 3 రకాలైన కర్మ. ఏంటిది? వాచికం, శారీరకం, మానసికం. కాబట్టి దేన్ని ఎలా చేయాలి అనేది అక్కడ నువ్వు తెలుసుకొని చేయవలసి ఉంటుంది. కేవలం యజ్ఞ యాగాదులే ధర్మమా ఏంటి? అది చేస్తున్న ధర్మకార్యాన్ని చేసినట్ట. ఇక 3 రకాలు చెప్పబడింది, వాచికము, శారీరకము, మానసికము. అది నేను చెప్పేది కాదు, శృతి ప్రసిద్ధమైంది, స్మృతి ప్రసిద్ధమైంది. వేదం కూడా చెప్పింది, దాన్ని అనుసరించే స్మృతులు కూడా చెప్పబడ్డాయి. ఇది సూత్రత. అధర్మోపి హింసాది ప్రతిషేధ చోదన లక్షణ జిజ్ఞాస పరిహాన్యై. ధర్మాన్ని ఆచరించేదాన్ని కొరకే జిజ్ఞాస చేయాలి గాని అధర్మాన్ని గురించి జిజ్ఞాస చేయకూడదా? చేస్తే అధర్మం అవుతుంది, దానివల్ల పాపం వస్తుంది, దుఃఖం వస్తుందని తెలుసుకుంటే కదా దాని నుంచి నివృత్తి అవుతావు. మరి కేవలం అధర్మాన్ని గురించి నువ్వు తెలుసు, ధర్మాన్ని గురించి జిజ్ఞాస ఏమన్నామేంటిది? అందువరకే అధర్మోపి హింసాది మా హింస్యాత్ సర్వాభూతాని. ఏ ప్రాణి కూడా హింసించకూడదు. మా కలంజం భక్షీద వగైరా వగైరా ఏదో ఉంది కదా, దాన్ని కూడా తెలుసుకోవాలా వద్దా? ఎట్లా అయితే ధర్మాన్ని జిజ్ఞాస చేయాలో అధర్మాన్ని కూడా జిజ్ఞాస చేయాలా వద్దా? అధర్మాన్ని తెలుసుకున్నప్పుడే కదా దాని నుంచి నువ్వు నివృత్తిని పొందగలుగుతావు. తెలియకపోతే ఎట్లా నివృత్తి కలుగుతుంది నీకు? మరి ఒక ధర్మ జిజ్ఞాస అంటే ఏంటి? అది కూడా 3 రకాలుగా ఉందా? ఏంటిది? అధర్మం కూడా శారీరకం ఉంది, వాచికం ఉంది, మానసికం. ధర్మం ఎట్లయితే 3 రకాలుగా ఉందో అధర్మం కూడా. ఇప్పుడు పాపచింతన చేస్తే పాపం వచ్చిందా లేదా? తప్పుడు మాట మాట్లాడితే పాపం వచ్చిందా లేదా? సరే, శరీరం చేస్తే మామూలే. నేను ఎవరు చూడడం లేదని తలపెట్టుకుని చేస్తే వాడు చూసేవాడు చూస్తున్నా లేదా? ధర్మదేవత నువ్వు పెట్టుకొని చేయండి. తలుపులు పెట్టుకొని, కిటికీలు కూడా మూసుకొని, దుప్పటి కూడా కప్పుకొని నువ్వు ఎట్లా చేసినా చూసేవాడు. అందుకొరకు ధర్మ జిజ్ఞాస ఎట్లయితే చేస్తున్నావో అధర్మ జిజ్ఞాస కూడా చెయ్యాలి. ఎందుకంటే అధర్మ కార్యాలు కూడా జరుగుతుంటాయి కాబట్టి దాన్ని కూడా జిజ్ఞాస చేయాలి. అందుకొరకు ఇక్కడ చెప్తున్నా అధర్మోపి హింసాది. హింస చేసినందువల్ల అధర్మం. ప్రతిషేధ చోదన లక్షణస్య అంటే విధి చోదన ఎట్లయితే విధివాక్యాలు ఎట్లయితే చెప్పబడ్డాయో అట్లాగే నిషేధ వాక్యాలు కూడా వేదవాక్యాలు ఉన్నాయా లేవా? వాటిని కూడా తెలుసుకోవాలా వద్దా? దానివల్ల ఏమవుతుంది అంటే జిజ్ఞాస పరిహాన్ని. అంటే ఆ పాపము నుంచి తప్పుకునే దాని కొరకు ఆ అధర్మాన్ని బోధించే దేనివల్ల అధర్మం వస్తుందో పాపం వస్తుందో ఆ వాక్యాన్ని కూడా నీవు జిజ్ఞాస చేయవలసి ఉంటుంది. ఎందుకు? దాని నుంచి తప్పుకునే దాని కొరకు. దీన్ని చేసేదానికి తెలుసుకోవాలా, దాన్ని తప్పుకునేదానికి కూడా తెలుసుకోవాలా. దాన్ని చేసినందువల్ల నీకు పుణ్యం వస్తుంది, దీన్ని తప్పుకున్నందువల్ల పుణ్యం వచ్చేస్తుంది. చేయవలసిందే జిజ్ఞాస. ఏ ఒక్కడు చేసిన లాభము లేదు. ఎందుకు లాభం లేదు అంటే ఒక దగ్గర ధర్మం చేశావు, ఒకటేమో దాని నుంచి తప్పుకోలేదు. ఒక పక్కకేమో బూడిద పూసుకున్నావు, ఒక దగ్గరేమో పన్నీరు పూసుకున్నావు. అప్పుడేమైంది? 2 ఉన్నట్టే కదా. అట్లాగే రెండింటిని జిజ్ఞాస చేసినప్పుడు బురద పోసుకోకుండా 2 పక్కల పన్నీర పోసుకుంటావు. అప్పుడేమవుతుంది? నీకు సుఖంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. నువ్వు ఒకటే ధర్మ జిజ్ఞాస అంటే ఏంటి? వెళ్ళి అధర్మ జిజ్ఞాస కూడా చేయాలా వద్దా? అధర్మ జిజ్ఞాస చేసినప్పుడు దాని నుంచి దూరం అవుతావు. లేకపోతే పరిహానం అంటే తప్పుకునే దాని కొరకు నువ్వు ఏది దాన్ని కూడా జిజ్ఞాస చేయాలా. లోక్షణత్వ జిజ్ఞాస్య అయోశ్చోదన లక్షణయో అర్థానర్థయోర్ధర్మాధర్మయో. అంటే చోదన లక్షణం అంటే వేదవాక్యాన్ని ఏది ధర్మం చెప్పిందో అది వేదవాక్యమే, ఏది అధర్మం చెప్పిందో అది కూడా వేదవాక్యమే. అందుకే చోదన లక్షణయో అర్థ అనర్థం. అర్థం అంటే నీకు ప్రయోజనం, అనర్థం అంటే అప్రయోజనము. అర్థం అంటే సుఖము, అనర్థం అంటే దుఃఖము. ధర్మ అధర్మయో. ధర్మం వల్లనేమో ప్రయోజనము,
అధర్మం వలన అప్రయోజనము, ధర్మకార్య నివర్తన వల్లనేమో సుఖము, అధర్మకార్య నివర్తన వల్లనేమో దుఃఖము. ఇవి రెండూ కూడా తెలుసుకుని చేసినందువల్ల కదా తత్వ సంబంధమైన మరి అది అనుష్ఠాన చేయడం ఒకటి తప్పుకోవడం ఒకటి అవుతూ ఉంటుంది. అందువల్లనే ఫలం ప్రత్యక్షే సుఖదుఖే. వాటి యొక్క ఫలం ఏంటిది? ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది. ధర్మానికి ప్రత్యక్ష ఫలము సుఖము, అధర్మానికి ప్రత్యక్ష ఫలము దుఃఖము. అది భవిష్యత్తులో ఎప్పుడైందా ఏంటి? భవిష్యత్తులో అయితే అది వేరు సంగతి. నీకు అప్పటికప్పుడే ధర్మాధర్మాలకు కొన్నిటి కనిపిస్తుందా లేదా? మరి భవితవ్యం ఎప్పుడో కలుగుతుందంటావేంటి? నీకు అప్పుడు చేసిన దానికి అప్పుడే కలుగుతూ ఉంటుంది. ఎవరు చెంపదెబ్బ కొట్టేవాడు ఇంకోటి కొట్టాడా లేదా? పక్కవాడిని చెంపకొడితే దెబ్బ కొడితే ధర్మమా అధర్మమా? మరి దాని ఫలం వెంటనే కనిపించిందా? ఎప్పుడో కనిపించిందా? తినడానికి తిన్నావు, అప్పుడే రోగం వచ్చింది, దుఃఖం వచ్చింది, అప్పుడే కనిపించిందా? ఇంకోసారి కనిపించిందా? అదేంటి నవ్వుతావు ఎందుకు? ఇప్పుడు ఏ దానికైనా కానీ కాలాంతరంలో జన్మాంతరంలో కలిగే సంగతి వదిలిపెట్టు. ధర్మాధర్మాలకు బలము అది కూడా వేదం చెప్పింది. ఇది అవును, ఇది కాదు, ఇది ధర్మము, ఈ ధర్మం చెప్పింది. దీనికి సుఖము, దీనికి దుఃఖం అని చెప్పింది. అది ప్రత్యక్ష ఫలమా కాలాంతర ఫలమా? అందువల్లనే ఫలం ప్రత్యక్షే సుఖదుఖే శరీరవాంగ్ మనోభిరేవ ఉపభుజ్యమానే. నువ్వు దేన్ని ఎట్లా చేశావో